కూటమి అరిష్టమా అదృష్టమా ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. రమాదేవి గారు నమస్కారం. ఈ షష్టగ్రహ కూటమి ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని చెప్తున్నారు. ఇలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం దైవాన్ని స్మరిస్తే మంచిదా? ముఖ్యంగా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మీ అభిప్రాయం ఏంటి? మహిళ అనేది చాలా ప్రధానం ఒక గృహానికి, ఒక ఇంటికి. కానీ ఒకప్పుడు కాలంలో మహిళలకి చాలా ఓర్పు, సహనము, ఆలోచించే విధానము చాలా నిదానంగా ఉండేది. ఇప్పుడు మహిళలకి తొందరపాటుతనం ఎక్కువ అవటము, ఓర్పు సహనం లేకపోవటం, అంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఉద్యోగాల ఒత్తిడి, అలాగే ఇంట్లో పనుల ఒత్తిడి కారణంగా మహిళ చాలా ఒత్తిడికి లోనై అసహనానికి లోనవుతుంది. కాబట్టి మనకి ఎటువంటి కూటమిలు వచ్చినా, షష్టగ్రహ కూటమి అవ్వచ్చు, పంచగ్రహ కూటమి అవ్వచ్చు, ఏ కూటమి వచ్చినా మనం మొదటగా ఎవరైనా, మహిళలే కాదు, పురుషులే కాదు, యువతనే కాదు, ఎవరైనా కానీ ఇష్టదైవనామ స్మరణ జపం చేయటం వలన, అంటే మనం ఒక గ్రహణం వస్తేనే ఆ రోజు జపం చేయండి, ధ్యానం చేయండి అని చెప్తూ ఉన్నాం. ఇటువంటి ఏవైనా మనకి సందర్భాలు వచ్చినప్పుడు భగవన్నామ స్మరణ తప్పకుండా చేయవలేను. ఎవరైతే నిత్యము భగవన్నామ స్మరణ చేస్తారో వారి చుట్టూ ఒక ఆరా లాంటిది ఉంటుంది. ఆ ఆరా ఉన్నప్పుడు ఏ గ్రహాల వల్ల దోషాలు కూడా వాళ్ళు అంటవు. ఇప్పుడు గురువుని ఎవరైతే నమ్ముతారో, గురువుని ఏ విధంగా ఆరాధిస్తారో, గురు సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళ జోలికి ఏ గ్రహ కూటమి కానీ, ఎటువంటి దుష్ప్రభావాలు కానీ వాళ్ళ జోలికి రావన్నమాట. కాబట్టి ప్రతినిత్యం, అందుకే ప్రతిసారి మేము చెప్పేది ప్రతినిత్యము దైవ ఆరాధన, దైవనామ స్మరణ, ప్రతి ఇంట దీపారాధన ఉదయం సాయంత్రం చెయ్యాలి. అలాగే దానితో పాటు ఇంట్లో ఉండే మహిళలు, గృహిణీలకి చెప్పేది ఏంటిది అంటే, తెల్లవారుజామున మనము యూనివర్స్ అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వటం అనేది ఒకటి చేస్తే గ్రహాలు మనల్ని ఏమీ కూడా చేయలేవు. ఎందుకంటే మనకి కనెక్షన్ ఉంటుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇందాక చెప్పారు, శివగారు చెప్పారు, ఏమని చెప్పారు అంటే, ఇది ఒక వ్యక్తి మీద ప్రభావం అనేది కాదు, ఒక సంస్థ మీద పడుతుంది, దేశం మీద పడుతుంది. కాబట్టి ఎలాంటివి జరుగుతాయి అంటే, ఇప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం? ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు. అలా ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, భయపడుతూ భగవన్నామ, అంటే భయం అంటే వణికిపోమ్మని చెప్పట్లేదు, అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మనం ఇప్పుడే కాదు, ఈ గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్లే చేయమని చెప్పట్లేదు. ప్రతి క్షణము కూడా మనిషి జీవితంలో ఇలానే ఉండాలి. ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రభావాలని కానీ, ఇంకా చాలామంది భూత ప్రేత పిశాచ బాధలని కూడా భయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు. భగవంతుణ్ణి నమ్మమని చెప్తున్నారు, భగవన్నామ స్మరణ చేయమంటున్నాం, భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, చిత్తశుద్ధితో భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో మనం ఆయన అధీనంలోనే ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు అమ్మవారిని పూజిస్తారా, లేకపోతే ఈశ్వరునే పూజిస్తారా, మహావిష్ణునే పూజిస్తారా, నరసింహస్వామినే పూజిస్తారా, ఎవరినైనా కానీ దృఢ నమ్మకంతో ఆ నామస్మరణ చేయటం వల్ల ఎటువంటి దుష్ప్రభావం కూడా ఎవరి మీద ఉండదు. మనం చాలా, అంటే చరిత్రలోకి వెళితే ఇలా గ్రహ కూటములు ఏర్పడినప్పుడు ఎక్కువగా ప్రకృతి మీద ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఎలా ప్రకృతి మీద ప్రభావము అంటే, అడవులు, అంటే ఇప్పుడు మనకి లాస్ ఏంజల్స్లో చూసాం చూడండి, అలా అగ్నికి దహనం అవుతూనే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో నల్లమల్ల అడవుల్లో కూడా జరిగాయి. అలాంటివి ఎక్కువగా వరదలు రావచ్చు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పటానికే ఈ ఈ ఈ షష్టగ్రహ కూటమి ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. దోషమైతే ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను చెప్పలేను, నాకు తెలియదు కూడా అది. కాబట్టి భగవంతుడి మీద నమ్మకంతో మనకి మన పురాణాలు ఏం చెప్పాయి, మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, మనం ఏం చెయ్యాలి అనేదే ముందుగా ప్రధానంగా. ఏదో మా రాశికి జరిగిపోతుందని చెప్పి భయపడకూడదు, ఎవరూ కూడా భయపడకూడదు. భయపడకుండా భగవంతుడి మీద దృఢమైన నమ్మకంతో ఆ రోజు ఎప్పుడైతే సమయం చెప్పారు, ఆ సమయం మొత్తము కూడా భగవంతుడి నామ జపానికే సమయాన్ని కేటాయించాలి. మామూలుగానే ప్రధానంగా అమావాస్య అంటే చాలా భయం ఉంటుంది చాలామందిలో.
ఏంటిది, ఆ రోజు చీకటి ఉంటుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పని. కానీ మరుసటి రోజు నుంచి చంద్రుడు గోరువంకలాగా అలా పెరుగుతూ పెరుగుతూ పౌర్ణమికి పున్నమి చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తాడు మనకి. అంటే మన జీవితంలో కూడా అలా పెరుగుతూ పోతుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భయం మొదలవుతుందో సమస్య మన దగ్గరికి వస్తుంది. ఆ సమస్యను మన దగ్గరికి రాకుండా చూసుకోవటం కూడా మన యొక్క బాధ్యతే. ఏం చెయ్యాలి, ఏం చదవాలి, చాలామంది మమ్మల్ని అడిగేది ఏ పారాయణాలు చెయ్యాలి. మీ ఇష్టదేవత పారాయణాలు చేయండి. అమ్మవారిని పట్టుకుంటారా, లలితా సహస్రనామాలు, అలాగే విష్ణువుని పట్టుకుంటారా, విష్ణు సహస్రనామం, పరమేశ్వరుని పట్టుకుంటారా, ఇంకా అనేకం ఉన్నాయి పరమేశ్వరుడి. ఇవన్నీ మాకు రావు అనుకున్న వాళ్ళు కూడా, మహిళ కానీ పురుషుడు కానీ, ఆఖరికి చిన్న పిల్లల చేత కూడా ఆ రోజున ఓం నమ శివాయ అనే మంత్రం కానీ, ఓం నమో నారాయణాయ అనే మంత్రం కానీ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ జపం చేస్తే, ధ్యానం చేస్తే ఆ యొక్క భగవంతుడిది, ఆ భగవత్ శక్తిని పట్టుకోమనే చెప్తాం. భగవత్ శక్తిని ఎప్పుడైతే పట్టుకుంటామో, మనం ప్రకృతితో ఎప్పుడైతే మమేకమవుతామో, ఎప్పుడూ కూడా మనకి అంటే రాళ్లతో తగిలే దెబ్బలు పోయి పువ్వులతో తగులుతాయి అన్నమాట. అంతే, అంటే అస్సలు తగలవని కాదు. ఎందుకంటే పూర్వజన్మ పాపపుణ్యాల మీద కూడా మన ఈ జన్మ అనేది ఆధారపడి ఉంటుంది, మనం అనుభవించే ప్రతి సందర్భం కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే మనకి ఈ జ్యోతిష్యులు వచ్చి ఇలా ఉంది అని చెప్పడమే. ఇప్పుడు ప్రధానంగా ఉగాది రోజు ఎందుకు పంచాంగ శ్రవణం? వచ్చే ఈ సంవత్సర కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి, ప్రకృతి ఎలా ఉంటుంది, యుద్ధాలు వస్తాయా, ధనం ఎలా సమకూర్చుకోవాలి, ధనాన్ని ఎంత వ్యయం చేయాలి, ఎంత దాచుకోవాలి అనేది చెప్పేది ఎందుకు? సంవత్సర కాలము కూడా మనం జాగ్రత్తగా ఉండడం కోసం. కాబట్టి ఇది కూడా అలాంటిదే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. చాలా చాలా నష్టము జరిగింది, జరగలేదు అనేది ఎక్కడా లేదు. కాకపోతే ఎక్కువగా జరగకుండా కొంతలో తగ్గుతూ మనకి, అంటే ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఏది ఏమి జరిగినా కూడా ప్రధానంగా భగవంతుణ్ణి పట్టుకోవడమే ఆఖరి పరిష్కారం అనేది. ఇప్పుడు జ్యోతిషులు మన జాతకం తీసుకొని వెళ్ళి అడిగినప్పుడు, మీరు మీ రాశి వాళ్ళకి ఇది ఉంది అన్నప్పుడు, ఆ భగవంతుడి యొక్క నామ జపం చేయండి, లేకపోతే పూజ చేయించండి అన్నప్పుడు చేయిస్తే మనకి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే ప్రధానంగా అన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. కాబట్టి మరి ఆయన పాదాలు మనం పట్టుకున్నప్పుడు మనకి దాని నుంచి వచ్చే సమస్య అనేది తొలగిపోతుంది. రమగారు విలువైన విషయాన్ని తెలియజేశారు. రవిశంకర్ గారు, మనం నార్త్లో చూసుకుంటే దీని గురించి పెద్ద చర్చ నడుతుంది. కేంద్ర ప్రభుత్వమే మారిపోతుంది అనేది ఒక చర్చ, లేదు కేంద్రంలో మోడీ గారు దిగిపోతారనేది ఇంకో రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు మోడీ గారు దిగి కొత్త ప్రధాని రాబోతున్నారనే వాదన కూడా తీసుకొస్తున్నారు. అంత ప్రభావం కనిపిస్తుందా ఈ షష్టగ్రహ కూటమి వల్ల? అంటే వాళ్ళు వాదించడానికే వచ్చేటప్పటికి మెయిన్గా మోడీ గారి యొక్క జాతకం విశ్లేషణ మళ్ళీ ఏమైనా చేశారేమో, మనం అయితే చేయలేదు. యాక్చువల్గా వృశ్చిక రాశి కాబట్టి కుజుడు నీచత్వం పొందుతున్నాడు, షష్టగ్రహ కూటమి ఫామ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు చెప్తుండవచ్చు. కానీ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇందాక చెప్పిన విధంగానే వచ్చేటప్పటికి ఇది కొంచెం ఫైనాన్షియల్గా ట్రబుల్స్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. దేశకాలమాన ప్రకారంగా కూడా మనం గమనించినట్లయితే బుధుడు నీచత్వం పొంది శనితో కలిసినప్పుడు బుధుడు తన యొక్క షడ్బలంతో ఓడిపోతాడు అన్నమాట. ఇది వరాహమిహిరుడు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనకు బృహత్ సంహితలో కూడా రాయడం జరిగింది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది, ఆర్థిక మాంద్యం వైపు దేశకాలమానం అనేది పరిణామ క్రమంలో ప్రయాణించడానికి ఎక్కువగా కారకంగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కూడా శనితో కలిసినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ రిలేటెడ్ అంటే నీళ్లకు సంబంధితమైనటువంటి ఉపద్రవాలు రావడానికి భూమండలంలో ఎక్కువ కారకంగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. ఈ సంవత్సరంలో గతంలో మన క్రోధినామ సంవత్సరంలో చూసినట్లయితే గురువు యొక్క స్థితి అనేది అంతగా అనుకూలంగా లేదు. శత్రుస్థానంలో గురువు ఉండటం అనేది కూడా ఒక ప్రభావం. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో కూడా గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. 2018, 19, 21 మీరు గమనించినట్లయితే షష్టగ్రహ కూటమి జరిగింది. దాంతోపాటు మీకు గురువు వచ్చేటప్పటికి అతిచార స్థితి, గురువు మందగమనంలో ఉన్నాడు అన్నమాట. యాక్చువల్గా ఆ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి మందగమనంలో ఉన్నప్పుడు మనకు అనేక వ్యాధులు రావటం కానీ, దాని తర్వాత ఇటువంటి అంటే అన్ని గ్రహాలు ఈ యొక్క రాహుకేతువుల మధ్య బందీగా 6 నెలల పాటు ఉండటం అనేది మనం ఇటువంటి సేమ్ సినారియోనే మనం అప్పుడు చూసాం. అటువంటి గ్రహస్థితి ఇప్పుడు ఇంచుమించు అలాగా వస్తున్నది. గురువు యొక్క
స్థితి అంత సానుకూలంగా లేనప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది. దాంతోపాటు రవి ఇప్పుడు ఇందాక మనం గమనిస్తున్నట్లయితే శనివారం అదేవిధంగా వచ్చేటప్పటికి సూర్యగ్రహణం అంటే పాక్షిక సూర్యగ్రహణం జరగటం, ఆ యొక్క సమయంలో ఎటువంటి స్థితులు చేయాలి అనే దాని గురించి మనం గమనించినట్లయితే శ్రాద్ధ కర్మలు ఎప్పుడైతే మన పూర్వీకులు మనకు చెప్పింది ఏంటంటే అమావాస్య రోజు చేసేటువంటి శ్రాద్ధ కర్మలు ఉత్తమమైనటువంటివి. మరియు అదేవిధంగా భగవత్ నామ స్మరణ చేసుకోవటము, సూర్యారాధన చేసుకోవటము, సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి గతులను ఇవ్వగలుగుతుంది. రవి ఎప్పుడైతే తన యొక్క అస్తంగత్వాన్ని కోల్పోవటము, అదేవిధంగా తర్వాత రోజే వచ్చేటప్పటికి మనకు ఆదివారం అవ్వటం, ఉగాది రావటం అనేది మనకు ఉగాదే, కాకపోతే వచ్చేటప్పటికి విదేశాల్లో వచ్చేటప్పటికి ఇదంతా ఉగాదిగా ఉండే విధంగా ఉండదు. అంటే అక్కడ ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేశాలు ఏవైతే కుతాధిపత్యాన్ని చలాయిస్తున్నాయో మన యొక్క దేశం మీద, వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క ఆర్థిక నిర్ణయాలలో వాళ్లే మునిగిపోయే విధంగా కూడా చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయంగాను యుద్ధకాంక్షని కోరుకుంటున్నటువంటి దేశాలు వాటి యొక్క ధిక్కార స్వరాన్ని ఏవైతే వినిపిస్తున్నాయో వాటి వల్ల ప్రపంచానికి కొంచెం ప్రభావాన్ని చూపించడానికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సూర్యగ్రహణం కూడా వచ్చేటప్పటికీ రష్యాలోను, నార్త్ అమెరికా మరియు అదేవిధంగా కెనడా ఈ యొక్క దేశాల్లోనే ఇది ఎక్కువగా దాని యొక్క ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఉదయం 8:40 నుంచి అంటే యూటీసీ యూనియన్ టైం అంటారు దాన్ని, 8:40 నుంచి మధ్యాహ్నం 12 గంటల చిల్లర నిమిషాలు, అంటే కెనడాకి యుఎస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క సమయంలో దీని యొక్క ప్రభావం అనేది అమెరికా, రష్యా, కెనడా మరియు కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది. దాని యొక్క ప్రభావరీత్యా ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు మనిషికి ఆపాదించకపోయినప్పటికీ ప్రకృతికి మరియు అదేవిధంగా ఆర్థిక స్థితిగతుల మీద ఎక్కువగా ప్రభావం చూపించగలుగుతుంది. రవికృష్ణ శర్మ గారు, షష్టగ్రహ కూటమి మన తెలుగు రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? కొత్తగా ఏర్పడినవి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పటికే 1 ఇయర్ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి పాలనలో కానీ ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? మనకి ఇక్కడ ఆర్థిక చికాకులు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వీటి పరిస్థితి ఆర్థికంగా ఇంకా దిగజారే పరిస్థితుందా, గట్టెక్కే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే సరే, ఇది గ్రహాల కూటమి అనేది మనకు అంతరిక్షంలో జరిగేదండి. ఇది యాక్చువల్గా దీని ప్రభావం అంతరిక్షం కింద ఎన్ని దేశాలను అన్ని దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి మనం తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా రాదు అనడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆధారం లేదు. ఎందుకంటే ప్రకృతి సంబంధించినటువంటి దాని మీదనే మానవుని ఆధారపడి ఉన్నాడు. అంటే ప్రకృతికి మానవుడికి తప్పనిసరిగా బంధం ఉంది. అంటే ఇవాళ వరద వచ్చిందనుకోండి, మొట్టమొదటి బాధపడేది వృక్షాల, రాళ్ల, రప్పల, మనుషులే. అగ్ని బాగా పెరిగిందనుకోండి, అగ్నిదహనం అయిందనుకోండి, మానవుడే. బాగా ఎండలు కాసాయనుకోండి, మానవుడే. వర్షాలు పడలేదనుకోండి, మానవుడే. అంటే ఒక మానవుడిగా మాట్లాడినా, ఈ గ్రహస్థితి గురించి మాట్లాడినా, గ్రహాలు అనేది వర్తించేది ఓ కుక్కకో, ఓ ఏనుక్కో, ఓ నక్కకో, వాటి గురించి మాట్లాడడం మనం ఖచ్చితంగా మానవుడికి. అటువంటి స్థితిలో ఈ 6 గ్రహాల యొక్క కూటమి 2019లో జరిగినప్పుడు ఎక్కువ దేశాల మీద ఆర్థిక స్థితి కంటే కూడా మానవుల మీద ఎక్కువ ప్రభావం చూపింది. అంటే ఎక్కువ కుటుంబాలు ఇంటి యజమానులు కోల్పోయాయి, రోడ్డు మీద పడిపోయాయి. అంటే వాళ్ళకి సంపాదన ఎవరైతే సంపాదిస్తారో చనిపోయారు వాళ్ళంతా. కొంతమందికి ఉద్యోగాలు లేవు, ఎవరు వాళ్ళు ఇళ్లలో ఉండిపోయారు. అంటే ఎవరి మీద ఆకలి ఎవరికి కలిగింది? ఖచ్చితంగా మానవుడికే కలిగింది. అడవుల్లో ఉన్న జంతువులు కలలా, హాయిగా శుభ్రంగా వృక్షాల దగ్గర ఉండే అవి రెగ్యులర్గా తినే ఆహారాన్ని తినేసే అవి. కానీ అష్టదిగ్బంధనం జరిగింది మానవుడికి. అంటే వ్యక్తిగతంగా జరగదు అనడానికి ఆధారం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల పరంగా మనం ఆలోచిస్తే కనుక 100కి 100 విశేషమైనటువంటి మార్పులు జరగవచ్చు. విశేషమైనటువంటి మార్పులు సరే, ఆర్థిక పరంగా కానివ్వండి, అంటే రాజకీయ పరంగా చూస్తే కనుక సరే, ముఖ్యమంత్రుల స్థానం గురించి నేను మాట్లాడను, కానీ కొన్ని స్థానాలు కదలవచ్చు. ఎందుకు? ఎప్పుడైతే మానవుడికి ఇబ్బంది కలిగిందో ఆ ప్రెజర్ ఎవరి మీద ఉంటుందంటే నాయకుడి మీదే ఉంటుంది. ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, మానవుడికి రోగాలు వచ్చినా, మానవుడు ఇబ్బంది పడినా, ఆ ప్రజలు ఇబ్బంది పడినా మొట్టమొదటి ఎఫెక్ట్ అయ్యేది ఎవరికంటే ఆ ఏరియాలో ఉన్న అధికారులకి, ఆ రాజకీయ నాయకులకి. తప్పనిసరిగా ఎవరి ప్రభుత్వంలో ఎక్కువ మానవులు ఇబ్బంది పడ్డారో
వారి మీదే ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే ప్రభావం చూపించిందో ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకులు వీరు సరిగా చేయలేకపోయారనో, సరిగా ఏర్పాటు చేయలేకపోయారనో, ఆదుకోలేకపోయారనో. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అందరూ, ఇంకో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఏమంటే వరదని చేయబెట్టి ఆపడానికి ఏమన్నా గ్లాస్ నీళ్ళ? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ ఇంటి ముందు గేట్ ఓపెన్ చేస్తే పరిగెట్టాయా? కాదు కదా. అంటే ప్రకృతి వైపరీత్యం, గ్రహాల యొక్క స్థితి వల్ల ఒక గర్గమహర్షి చెప్పినా, వరాహమియుడు చెప్పినా, పరాశరుడు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఒక 6 గ్రహాలు కలిశాయి. అలాగే ఇందాక శివగారు చెప్పారు, పంచగ్రహ కూటమి వల్ల తప్పనిసరిగా 3 భూభాగాలు ఇబ్బందులు పడతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి వల్ల ఇట్లా ప్రజలు ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా రాయబడి ఉంది ప్రమాణం. కానీ అమెరికా ప్రాబ్లం వచ్చినా, రష్యా ప్రాబ్లం వచ్చినా, రష్యాలో ఉన్న ప్రజలకు ప్రాబ్లం వస్తే ఇండియా ప్రజలకు ప్రాబ్లమే, అమెరికాలో ప్రాబ్లం వస్తే ఇండియా ప్రజలకు ప్రాబ్లమే. అంటే ఇది అంతరిక్షంలో జరిగేటువంటి మార్పు, ఇండియాలో జరిగే మార్పు కాదు. కాబట్టి తప్పనిసరిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ప్రధానంగా తెలంగాణ గురించి మాట్లాడతాను నేను, రేవంత్ రెడ్డి గారి విషయంలో ఈ ప్రభుత్వం ఆయనకు అధినేత కాబట్టి చెప్తున్నా, పేరు కాదు ఇక్కడ నా ఉద్దేశం. ఆ ప్లేస్లో నేనున్నా అంతే. అంటే ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఆయన గురించి మాట్లాడతాను. తప్పనిసరిగా ఈ 8 నెలల కాలంలో, వచ్చే 8 నెలల కాలంలో విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంటుందండి. నేను ఇందాకనే చెప్పాను, మానసిక స్థితులు మారతాయి, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నిన్నటి వరకు పొగిడిన వాడే ఇవాళ తిడతాడు ఈ గ్రహకూటం వల్ల. నిన్నటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో 1 నిమిషంలో పక్క తప్పుకుంటాడు, నాకు సంబంధం లేదు, లేదా గట్టిగా మాట్లాడాడు మాట్లాడకుండా ఉంటాడు. అది చాలు అవతల వాళ్ళ మీద ప్రభావం చూపడానికి. కాబట్టి వ్యక్తిగత మానసిక స్థితిని ఈ 6 గ్రహాల యొక్క కూటమి ప్రభావితం చేస్తుంది అనడానికి ఎటువంటి సందిగ్ధం లేదు. ఎందుకు అంటే మీనరాశిలో జరుగుతుంది కాబట్టి. మీనరాశికి అధిపతి గురుడు తృతీయంలో ఉన్నాడు వృషభంలో, వృషభానికి సంబంధించి ఏకాదశంలో జరుగుతుంది. అంటే ఏకాదశ స్థానంలో రవిగ్రహము, అలాగే చంద్రుడు కలిసి ఉన్నటువంటి స్థితిలో వారిద్దరికి కూడా శత్రుత్వమే, రవిచంద్రుడు ఇద్దరికి శత్రుత్వమే. ఆ స్థానంలోకి శనిగ్రహ ప్రవేశం, శని కూడా శత్రువే రవికి. అంటే ఒక 5 గ్రహాలు కలిసి ఉన్న చోట 6వ గ్రహమైనటువంటి శనిగ్రహము ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశం అనేది తప్పనిసరిగా మానసిక ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆర్థిక స్థితిని ఇందాకనే చెప్పాను, అభివృద్ధిలో ప్రాబ్లం ఉండదు. అభివృద్ధి పరంగా 8 నెలల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా సామరస్యంగా ఉంటాయి, అనుకూలంగా మారతాయి. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి విభేదాలు కానీ ఇబ్బందులు కానీ జరగకపోవచ్చు, 100% జరగకపోవచ్చు. కానీ తెలంగాణ విషయంకి వచ్చేసరికి కొంత అధికారం విషయంలో, ఈ యొక్క నాయకుల విషయంలో కొన్ని మార్పులు సంభవించడానికి రాబోయే 8 నెలల కాలంలో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కూడా తప్పనిసరిగా చెప్తున్నాను, ప్రతి వ్యక్తి మీద కూడా గ్రహస్థితి అంటేనే మనిషికి, గ్రహస్థితి గురించి మాట్లాడితే మనిషి గురించే మాట్లాడతాం. గ్రహస్థితి ఎవరికి ఉంటుంది? ప్రకృతిలో వైపరీత్యం వచ్చినా ఒక కుక్క గరిచింది అనుకోండి, ఎవరిని గరుస్తుంది? కుక్కని కుక్క గరుచుకుంటే అసలు టాపికే లేదు దాని గురించి. కుక్క సింహాన్ని గరిచిన టాపిక్ లేదు, కుక్క వెళ్ళి ఏనుగుని గరిచిన టాపిక్ లేదు, కుక్క మనిషిని గరిస్తేనే టాపిక్. అంటే ప్రకృతిలో లీనమైనటువంటి మమేకమైనటువంటి మానవునికి అటు పంచభూతాలు కానివ్వండి, ఇటు జంతువులు కానివ్వండి, అటు ప్రకృతి కానివ్వండి, అగ్ని ప్రమాదం, నీరు, అగ్ని, వాయువు, ఏ ప్రమాదం జరిగినా మొట్టమొదట ప్రభావితం అయ్యేది మానవుడే. తప్పనిసరిగా ఈ యొక్క 6 గ్రహాల యొక్క కూటమి అంటే ప్రత్యేకంగా కరోనా లాగా అష్టదిగ్బంధనం జరుగుతుంది, ఎక్కడక్కడ కట్టవేయబడతాయని ఖచ్చితంగా రిపీట్ అవుతుందని చెప్పము. మానసిక స్థితి మీద అంటే అప్పటి వరకు బాగుండే భార్యాభర్తలే కొట్టుకోవచ్చు, కుటుంబ కలహాలు పెరగచ్చు, అన్నదమ్ముల మధ్యలో వైషమ్యాలు రావచ్చు, రాజకీయ పరంగా 2 మిత్రుల మధ్య సఖ్యత లేకపోవచ్చు, భాగస్వామి వ్యాపారాలు దెబ్బతినవచ్చు. అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాను ఇందాక. అంటే దేశాలకు మనం సప్లై చేసేటువంటి వనరులు మన దగ్గర ఎక్కువ లేవండి. ఇవాళ నేను ధాన్యం సప్లై చేయాలి, ధాన్యం సరిగా రాలేదనుకోండి, నేను సప్లై చేయను. ఎప్పుడైతే నేను ధాన్యం సప్లై చేయలేదో అట్నుంచి వచ్చేటువంటి ఇంకొక వస్తువు ఆగిపోతుంది కదా. అటువంటి స్థితిలో కొంత దేశాల మధ్య కూడా ఆల్రెడీ ఉక్రెయిన్ సంబంధించి నడుస్తుంది, ఇంకా కూడా ఒక అడుగు ముందుకి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి కాశ్మీర్ సమస్య కానివ్వండి, ఒక పాకిస్తాన్ సమస్య కానివ్వండి, ఇతరత్ర సమస్యలు కానివ్వండి, ఎన్నో జరుగుతున్నాయి. అప్పటిదాకా ఎందుకు మన పక్కనున్న రాష్ట్రం మన చెన్నైకి సంబంధించినటువంటి సమస్య కూడా మనకు ఎంతో ఉంది. అటువంటివి కూడా కొంత మళ్ళీ మళ్ళీ రేకెత్తడం జరుగుతుంది. కానీ ఒక 8 నెలల కాలం, ఎక్కువ కాలం ఉండదు. శర్మగారు చెప్పినా, మన శివగారు చెప్పినా తప్పనిసరిగా మనకంటూ భగవంతుడు ఉన్నాడండి. భగవదారాధన వల్ల
భగవత్ కార్యాల వల్ల. అలాగే నేను ప్రభుత్వాన్ని సూచించేదంటే ఈ స్థితి వస్తుంది కాబట్టి లోక కళ్యాణార్థం మన్యుసూక్త పాశుపతం కానివ్వండి, మన్యుసూక్త ఆరాధన చేస్తే బాగుంటుంది, మన్యురింద్ర పాశుపతం కానివ్వండి, అంటే హనుమంతుడికి సంబంధించి కానివ్వండి, నృసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం వల్ల శత్రు బలం పెరగకుండా ఉంటుంది. శత్రువుని జయిస్తామని చెప్పను నేను. శత్రువుని జయించాలి అంటే మన బలం పెంచుకోవాలి తప్ప శత్రువు బలాన్ని ఎప్పుడు మనం తగ్గించలేము. వాళ్ళకి 10,000 మంది సైనికులు ఉంటే ఒక 5,000 మంది మనం కొనేయలేము, అది రాజకీయం కాదు. కానీ మన బలాన్ని పెంచుకోవడానికి, శత్రు బలాన్ని తగ్గించడానికి తప్పనిసరిగా మన్యురింద్ర పాశుపత హోమాలు, మన్యు సూక్తాలు, పారాయణాలు కనుక చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించవచ్చు అని చెప్పి నా అభిప్రాయం. ధన్యవాదాలు శర్మ గారు. శంకరమంచి శివ గారు వినిపిస్తుంది గురు? శంకరమంచి శివ గారు, శంకరమంచి శివ గారు, ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య సఖ్యత అంతంత మాత్రంగా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా స్పీడ్గా మారుతున్నాయి, పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో షష్టగ్రహ కూటమి రావటం వల్ల ప్రపంచ దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఈ షష్టగ్రహ కూటమి అందుకు తోడ్పడే అవకాశం ఏమైనా మీకేమైనా కనిపిస్తుందా? ఇక్కడ చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ శాస్త్రంలో ఒక ప్రాచీన శ్లోకం ఉంది. యదా షడ్గ్రహాః సంయాంతి ఏకరాశౌ నిసర్గతః రోగపీడాది దుర్భిక్షం జలవృష్టే రసంయమః నృపానాం మిత్రభేదశ్చ యుద్ధంచ భవేద్ ధ్రువం. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ 3వ పాదంలో కనబడుతోంది. అంటే ఈ శ్లోకం యొక్క సారాంశం చూస్తే యదా షడ్గ్రహాః సంయాంతి ఏకరాశౌ నిసర్గతః అంటే సహజ సిద్ధంగా 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉన్న సమయంలో రోగపీడాది దుర్భిక్షం జలవృష్టే రసంయమః రోగాలు, కష్టాలు, దుర్భిక్షము, అలాగే అసమతుల్యమైనటువంటి వర్షము మొదలైనవి ఏర్పడతాయి. అదేవిధంగా నృపానాం మిత్రభేదశ్చ యుద్ధంచ భవేద్ ధ్రువం. రాజులకు మిత్రభంగము, యుద్ధ పరిస్థితులు తప్పక జరుగుతాయి అనేది ఈ శ్లోక సారాంశం. అంటే మనకి ఋషులు అందించినటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని సూచనప్రాయంగా తీసుకుంటూ మనకి గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు రావు. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షులు చాలా బలమైనటువంటి అధ్యక్షులు. అంటే మనకి ప్రపంచం మొత్తంలో అమెరికా ఇస్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ. కాబట్టి వారితో మిగతా దేశాలు ఏవి కాలు దువ్వకుండా వారు చెప్పినటువంటి దాంట్లోనే ముందుకు వెళ్తూ ఇది చేస్తే ఎక్కడ ఇబ్బందులు రావు. లేకపోతే ఏమవుతుంది, ఏదో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనేటటువంటి ఛాయలు ఈ 6 గ్రహాల యొక్క కూటమి ఇక్కడ తెప్పిస్తాయన్నమాట. అంటే ఎప్పుడైతే ఇక్కడ మనకి 6 గ్రహాలు ఏకకాలంలో ఒకే రాశిలో ఉంటాయో, అదేవిధంగా జలరాశిలో ఉన్నాయి. అంటే మీనరాశి, జలరాశి, ఈ జలరాశిలో కలిసి ఉండడం వల్ల జల ప్రళయాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కూడా మనం ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం, నేను ఇందాక చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ గ్రహ బలము ఏ ఒక్క గ్రహానికి గ్రహ బలము లేదు. అంటే అక్కడ చంద్రుడికి లేదు, శుక్రుడికి లేదు, అదేవిధంగా శనికి లేదు, అలాగే రాహుకి లేదు. ఇక కేవలం ఒకే ఒక్క గ్రహానికి గ్రహ బలం ఉంది. గ్రహరాట్ అయినటువంటి సూర్యుడికి మాత్రమే అక్కడ గ్రహబలం ఉన్నది. కాబట్టి మిగతా గ్రహాలకి గ్రహబలం లేని కారణం చేత ఇది ఎట్లా అంటే ఒక భయాన్ని, ఒక భయాందోళన కలిగించేటటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ షష్టగ్రహ కూటమి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే గతంలో మనకి జరిగినటువంటి 2019-20లో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్ ప్రణాళికల్ని రచించుకుంటూ ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరికి శ్రేయస్సు కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఇందాక అడిగారు యుఎస్ వారితోటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని. ఇక్కడ నృపానా మిత్రభేదశ్చ, సహజ సిద్ధంగా రాజుల మధ్యలో వారికి మిత్రత్వం పోయి శత్రుభావన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇగో ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువగా కొట్టుకొని అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా అది ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దాన్ని అరికట్టాలి అనంటే సంయమనాన్ని పాటించాలి.
ఎప్పటి వరకు దీని యొక్క ప్రభావము? కేవలము ఏప్రిల్ 13వ తారీఖు వరకే ఈ పంచగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అంటే అది ఒకటే రోజు ఉంటుంది, అంటే ఉగాది మరుసటి రోజే వెళ్ళిపోతుంది, అది సాయంత్రం 4:30 నుంచి. ఈ 5 గ్రహాలు కలిసి కేవలము ఏప్రిల్ 13వ తారీఖు వరకు, అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడా అయిపోయింది, ఈ పంచగ్రహ కూటమి అయిపోయింది. ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే అయిపోతుందో ఇక అప్పటి నుంచి వాటి ఫలితాలు ఎక్కువగా ఉండవు. కాబట్టి మనం సంయమనం పాటించాల్సినటువంటి కాలం ఏంటి? ఏప్రిల్ 13వ తారీఖు వరకు జాగ్రత్తగా, ఎక్కడ ద్వేషభావంతో వెళ్లకుండా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళినట్లయితే అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. లోక కళ్యాణార్థము జగద్గురువులు ఒక మంత్రాన్ని చెప్పారు, శృంగేరి జగద్గురువులు. ఓం నమః శంకరాయ అనేటటువంటి ఆ నామాన్ని ప్రతి ఒక్కరూ జపం చేసుకున్నట్లయితే అందరికీ శ్రేయస్సు కలిగి చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అని జగద్గురువులు చెప్పినటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నమఃశంకరాయ అనేటటువంటి ఆ నామాన్ని, ఈశ్వర నామాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధన చేసుకుంటూ జపం చేసుకుంటూ, ఎన్ని రెట్ల జపం చేస్తే అంత కోట్ల ఫలితం. కారణం ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పారు, అక్కడ అదే సమయంలో పాక్షిక సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. అంటే అది మనకి లేనప్పటికీ, భారతదేశంలో ఆ గ్రహణం లేనప్పటికీ అంతరిక్షంలో అది ఏర్పడుతోంది. అది ఇక్కడ ఉత్తర అమెరికా వాసులకి, తర్వాత కెనడా వాసులకి, అలాగే యూరోపు, రష్యా, ఆఫ్రికా ఈ మొదలైనటువంటి దేశాలకి అది ఉన్నది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి మనకి పూజ కానీ లేదా జపం కానీ అనేక కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శివనామాన్ని గనక జపం చేసుకున్నట్లయితే వారందరికీ శ్రేష్టమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇది అంతగా భయపడాల్సినటువంటి పనేమి లేదు. ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాం మనం? అవగాహన కోసం. అంటే ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రం ఏం తెలియజేస్తుంది? నాయన నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ రోడ్డు సరిగ్గా లేదు, జాగ్రత్తగా వెళ్తే నువ్వు నీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటావు నాయన అని. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఈ విధంగా చెప్పింది మనకి. నృపానా మిత్రభేదశ్చ యుద్ధం చ భవేద్రువం అని చెప్పినప్పుడు ఇక్కడ రాజుల మధ్యలో ఇక్కడ మిత్రభావన ఎక్కువగా పెరగాలి అని దాని యొక్క సూచన. కాబట్టి ఈ మిత్రభావన పెంచుకుంటూ, ఒకవేళ అటుపక్క వాళ్ళు స్పందించట్లేదు, మనం కామ్గా ఉండడం, అలాగే మనం ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు అంటే నోరు జారడము ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా ప్రతి ఒక్కరూ ధనాన్ని పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా వాడుకోవడము. కారణం ఏంటంటే ఇన్ని రకాల విపత్తులు వస్తున్నప్పుడు, అంటే ఇన్ని రకాల విపత్తులు సూచిస్తున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం అనేది తెలియజేస్తుంది భవిష్యత్ ఈ విధంగా ఉండబోతుందని. దాన్ని మార్చుకునేటటువంటి శక్తి మన చేతుల్లోనే ఉంది. కరోనాని పుట్టించిన వాళ్ళం మనమే, దాన్ని తగ్గించిన వాళ్ళం మనమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ మంచి విషయాలకై వాడుకుంటూ ప్రతి ఒక్కరూ భగవద్ ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కుతాయి. బాగా చెప్పారు శివ గారు. రమగారు, ఈ గ్రహాల సంయోగం కానీ గ్రహాలు కలయిక కానీ మానవుల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి? వాటిని మనం ఎలా తగ్గించుకోగలుగుతాం? వాటి మీద వచ్చే దుష్పరిణామాల్ని? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక వివాహ సంబంధం చూస్తాం, వివాహం చెయ్యాలి అని చెప్పానని. అప్పుడు మనం కొన్ని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి కలిసాయా లేదా అని చెప్పానని మనం అడుగుతాం. ఎందుకు? వాళ్ళ వైవాహిక జీవితం నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పని. అంటే ఇక్కడ ఈ గ్రహాలు రాసులు ఏ స్థానంలో ఉన్నాయి, అబ్బాయికి అమ్మాయికి కలుస్తున్నాయా లేవా, లేక ద్వేషభావంతో ఉన్నాయా అని చెప్పి చూస్ చేస్తారు. ఎందుకు? గ్రహాల ప్రభావం అనేది మనిషి మీద తప్పకుండా ఉంటుంది. ఒక ఉదాహరణ ఏంటిది? ఎవరైనా కొంచెం పిచ్చి పిచ్చిగా మనకి ప్రవర్తిస్తే అమావాస్య పుణ్యం ఉందా అని చూస్తారు. నిజమా కాదా? మన పెద్దవాళ్ళందరూ కూడా అమావాస్య పుణ్యం ఉందేమో చూడు అంటే ఆ యొక్క ప్రభావం అనేది మనిషి మీద చాలా ఉంటుంది. అంటే మానసికంగా మనకి కొన్ని మార్పులు అనేవి కనిపిస్తాయి. కాబట్టే ఈ భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుణ్ణి పట్టుకొని, అలాగే జ్యోతిశాస్త్ర పండితులు చెప్తారు కదా, హోమాలు చేయండి, ఇన్ని లక్షల జపాలు చేయాలి, ఇన్ని దానాలు చేయాలి, ఈ దాన ధర్మాలు చేయటం వల్ల పాప సంహారం జరుగుతుంది. అంటే మనం చేసిన పాపం వల్లే గ్రహాలు మన మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలా మనం వాళ్ళందరినీ కూడా అనుసరిస్తూ
వెళితే ఎటువంటి ప్రభావము కూడా మన మీద ఉండదు. ఇందాక పెద్దవాళ్ళందరూ చెప్పారు, జ్యోతిశాస్త్ర పండితులు అందరూ కూడా ఏం చెప్పారు, భగవంతుణ్ణి పట్టుకోండి, ప్రకృతి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది, వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి మనకి మనకేంటిదంటే మరుసటి రోజే ఉగాది రావటం, పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం కూడా మనకన్నీ కూడా వర్షాలు ఎక్కువ వస్తే రైతులు ఏ పంటలు వేసుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రవణం చెయ్యండి అంటారు. ఒకప్పుడు కాలంలో అయితే ప్రతి ఇంటికి కూడా ఆ ఇంటికి ఉండే ఆ పూజారి ఇంటికొచ్చి మరి పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి పాపులేషన్ పెరిగింది, అలాగే ఈ పూజలు చేసి జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా కాస్త తగ్గారు మనకి. కాబట్టి ఎక్కడో ఆలయంలో జరిగినా లేకపోతే మనకు మాధ్యమాల ద్వారా అయినా కానీ కూర్చొని మన రాశికి ఎలాంటిది ఉంది, ఎలా ప్రభావం ఉంది, ధనాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, కొంతమందికి అవమానం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, రాజపూజ్యం తక్కువగా ఉంటుంది. ఇలా చెప్పడం వల్ల ఏంటిది అంటే మనము జాగ్రత్తగా ఉండగలగాలి. అందుకే మన గురు పరంపర ఏం చెప్తుంది అంటే ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భమైనా ఏ రాశి ప్రభావం మన మీద ఉండకూడదు అంటే మౌనాన్ని పాటిస్తూ ఉండాలి. మౌనాన్ని పాటిస్తే ఇప్పుడు చెప్పారు శివగారు, ఇద్దరు రెండు దేశాల రాజులు కూడా అంటే ప్రధానమంత్రులు కూడా వాళ్ళ సంయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళితే, ఆవేశపడకుండా కోపం ఇలాంటివి తెచ్చుకోకుండా వెళితే పరిస్థితులు చక్కగా ఉంటాయి అని చెప్పారు. అలా మౌనాన్ని ఎక్కువగా మనం ప్రదర్శిస్తూ భగవన్నామం జపిస్తూ ఏ రాశి వారికి ఏ మంత్రం జపిస్తే, ఏ రాశి వాళ్ళు ఎటువంటి అభిషేకం చేస్తే అవన్నీ కూడా మనం తెలుసు. ఖచ్చితంగా ప్రభావం ఉంది. ప్రభావం ఉంది కాబట్టే ఇప్పుడు మనం చాలా ఎదుర్కొంటున్నాం. రాసులు గ్రహాల ప్రభావం లేకపోతే మనకి మనిషి ఏ విధంగానైనా బతికేస్తాడు. గ్రహాల ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నాడు అనమాట. అంటే మనం పంచాంగం వినొచ్చు, వినకపోవచ్చు, ఏదైనా కానీ ఒక ఇబ్బంది అనేది వచ్చింది అంటే మనం మొదటగా వెళ్ళేది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాం. ఎందుకు, ఎటువంటి ప్రభావం ఉంది, ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి. కాకపోతే ఎవరు చెప్పినా కూడా ఏది ఉన్నా కూడా విపరీతమైన భయం చాలామందిలో చూస్తూ ఉంటాం. భయపడిపోతూ ఉంటారు, అయ్యో ఏం జరిగిపోద్దో, అయ్యో ఇది జరిగిపోతుందా అని చెప్పని. అలా భయపడకుండా, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం నమ్ముతున్నప్పుడు భయం అనేది మనలో ఉండకూడదు. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మనం చేసిన పాపాల కారణంగానే మనం అనుభవిస్తున్నాము. ఆ పాపాన్ని పోగొట్టుకునే పరిహారాల్ని మనం వెతుక్కొని ముందుకు వెళ్ళాలి. కానీ భయపడిపోయి గ్రహాలేమో చేస్తాయి అంటే అని భయపడిపోవడం అనేది అది పద్ధతి కాదు. అలాగే మనం మౌనం అనేది నిజంగా మనకి రమణ మహర్షి కానీ ఇంకా ఏ మహానుభావులు మన గురు పరంపర చెప్పేదే ఎక్కువగా మాట్లాడొద్దు, మౌనంగా ఉండమని చెప్పటం. ఇంకొకటి మనకి కరోనా చాలా నేర్పించింది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాట్లాడితే కూడా బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోయి మనకు వస్తుందేమో అని. అది ఇప్పుడు కూడా కరోనా లేకపోయినా కూడా అలా మౌనాన్ని పాటిస్తూ కొంచెం మీ మిత్రులకు భేదభావం వస్తుంది అన్నారు కదా, కాస్త మనం రోజు మాట్లాడుకునే వాళ్ళం 10 రోజులకు ఒకసారి మాట్లాడుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నిజంగా ప్రతి గ్రహ ప్రభావం మనము చాలామంది శని నడుస్తోంది మా జాతకంలోని భయపడిపోతూ ఉంటారు. ఎవరు ఆ శని? మనం పూర్వజన్మలో చేసిన పాపాలకి ఆయన న్యాయానికి అధిపతి. ఆ న్యాయానికి అధిపతి కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆయన శరణు వేడితే ఆయన ప్రభావాన్ని తగ్గిస్తాడు కదా, భగవంతుడు కదా. మనం అడిగితే మనల్ని అనుగ్రహించకపోవడం అనేది జరగదు. కాబట్టి గ్రహాల యొక్క ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది, ఉండదనేది లేదు. కాకపోతే దానికి పరిహారాలు కూడా ఉన్నాయి. భయపడకుండా భగవన్నామ స్మరణ చేస్తూ మౌనాన్ని పాటిస్తూ ఆర్థిక పరిస్థితుల రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకి కూటములు వస్తాయి, రాకపోవచ్చు, వచ్చి వెళ్ళిపోయినా కూడా ఎప్పటికైనా ఆర్థిక పరిస్థితులు ఎవరైనా కొంత మెరుగుపరుచుకొని ఉండటం అనేది. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు ధనంతోనే ముడిపడి ఉంది. ధనం లేని వాళ్ళకి విలువ లేదు ఈ కాలంలో, వాళ్ళని చూడటానికి కూడా ఇది లేదు. కాబట్టి ఆ ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహ రాశుల ప్రభావం వల్లే మనం దరిద్రులం అవుతాం, ధనవంతులం అవుతాం, సుఖాన్ని అనుభవిస్తాం, లేకపోతే అవి ఉన్న అనారోగ్య సమస్యలతో అవి అనుభవించలేకపోతాం. ఎన్నో ఉంటాయి. ధనం ఉన్న ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారంటానికి కూడా లేదు. కాబట్టి ప్రభావం ఉంది. భగవన్నామ స్మరణ చేస్తూ మౌనంగా ఉంటూ
ఎక్కువగా మాట్లాడడం తగ్గిస్తే గొడవలకి కాస్త దూరంగా ఉంటాం. ప్రకృతిని సంరక్షించుకోవాలి. ప్రకృతి ప్రకోపించింది అంటే ఇందాక గురువుగారు చెప్పారు మానవుడికే ఇబ్బంది అని చెప్పని. మనము ప్రకృతిని కాపాడుకోవాలి. అడవుల్ని కాల్చేయటం, అడవుల్ని నరికేయటం ఇవన్నీ చేస్తే విపత్తులు వచ్చిపోయేది మన మీదనే. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మానవ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. మానవ ప్రయత్నం ఉంటే మనం భగవన్నామ స్మరణ చేస్తే ఎటువంటిది వచ్చినా కూడా మనం రక్షింపబడతాం. ధన్యవాదాలు రమ్మగారు. రవిశంకర్ గారు, మనం ఈ షష్టగ్రహ కూటమి మీద గురించి మాట్లాడుకుంటున్నాం కదా. షష్టగ్రహ కూటమి పరిణామాలు ఒక్కసారి ఏపీలో చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం వైపు వెళ్తాడని, ఇక్కడ రాష్ట్రంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, కేంద్రంలో సెటిల్ అయ్యే పరిస్థితి ఉందని, ఒకవైపు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లేదా దక్షిణాదిలో బీజేపీ పవర్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ని వాడుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం ఆయన కేంద్రం వైపు వెళ్తాడనేది చర్చ జరుగుతోంది. ఈ షష్టగ్రహ కూటమి నేపథ్యంలో అది ఎంతవరకు ఉంటుంది? నెక్స్ట్ అలాగే ఆయన సినిమా ఫీల్డ్లో ఒక కాలు పెట్టి ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆయన పెండింగ్లో ఉన్నాయి. అవి రాబోయే పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి హిట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? పవన్ కళ్యాణ్ భవితవ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి జాతకం వచ్చేటప్పటికి మకర రాశిలో జన్మించారు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి బాగా యోగిస్తున్నది మకర రాశికి ఈ సంవత్సరం. దాంతోపాటు శని అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి ఆయన ఎక్కడున్నా సరే, అంటే స్టేట్లో ఉన్నా సెంట్రల్లో ఉన్నా సరే తన యొక్క బలం అనేది పుంజుకోగలుగుతారు. మరి అదేవిధంగా రాబోతున్నటువంటి సంవత్సరంలో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ అది కూటమి ఏదైతే ఉందో ఆంధ్రాలో, దానివల్లే వారికి రావాల్సినటువంటి నిధులు రావటం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సయోధ్య వల్లే వారికి యొక్క ఎదుగుదల అనేది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎదుగుదల అనేది బాగా ముందుకు జరుగుతూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల అనేది కూడా మనం ఊహించలేం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. కేంద్ర ప్రభుత్వంలో కూడా వచ్చేటప్పటికి తనకుండేటువంటి ఒక పట్టుదల, తనకుండేటువంటి ఒక పేరు అనేది ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు, తమిళనాడులో క్యాంపెయిన్ చేస్తున్నారు, కేరళలో కూడా ఈ క్యాంపెయిన్కి వెళ్తున్నారు. అంటే తనకు ఉండేటువంటి ఫాలోయింగ్ కూడా ఒక మాస్ ఇమేజ్ అనేది కూడా ఏదైతే ఉందో, మరి అదేవిధంగా తన జాతకరీత్యా కూడా వచ్చేటప్పటికి మకర రాశికి అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నటువంటి ఒక షష్టగ్రహ కూటమి పవన్ కళ్యాణ్ గారిని గ్యారంటీగా ఒక మంచి పేరుని ప్రఖ్యాతిని ఇవ్వగలుగుతుంది. అది సెంట్రల్లో ఆయన వెళ్ళాలి, ఒక కేంద్ర పదవిని కోరుకున్నట్లయితే మటుకు ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక కంపల్సరీగా తీరుతుంది, నెరవేరుతుంది, మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు సినిమాల విధంగా చూసుకున్నట్లయితే సినిమాల్లో కూడా తను రాణించగలుగుతారు. గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంది. గురువు సరిగా ఉన్నా లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో న్యూట్రల్గా జరుగుతూ ఉంటుంది. కానీ శని బలవంతుడిగా ఎవరి జాతకంలో అయితే మారతాడో వారికి అధికారాన్ని, పవర్ని ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క పవర్ని ఆల్రెడీ అనుభవిస్తున్నారు. చిన్న చిన్న గొడవలు అనేది ఒక ఇంట్లో ఉండేటువంటి గొడవల్లాగే ఉంటాయి. ఒక ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక మనస్సు అనేది ఉంటూ ఉంటుంది. కానీ అదే ఇప్పుడు రాజకీయంగా అయితే కంపల్సరీగా వైవిధ్యంగా డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే మళ్ళీ అభివృద్ధి దశలో పయనిస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు స్టార్ట్ అవుతుంది. న్యూస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కంపల్సరీగా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు వారు అనుకున్నటువంటి ఏవైతే నిర్మాణాలు కంప్లీట్ చేసేసి ఒక మంచి దిశలోకి పయనిస్తుందని చెప్పి మనం భావించవచ్చు.